పప్పు ధాన్యాలన్నింటిలోకి పెసరపప్పు అమృతం లాంటిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనమంతా నమ్ముతాం. బరువు తగ్గాలన్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా డైటీషియన్లు మొదట రికమెండ్ చేసేది పెసరపప్పే. అయితే అందరికీ మేలు చేసే ఈ పెసరపప్పు కొందరికి మాత్రం తీవ్రమైన హాని చేస్తుందని మీకు తెలుసా? మన నిత్య జీవితంలో వాడే పప్పు ధాన్యాలన్నింటిలోకి పెసరపప్పు అత్యంత శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. పప్పు ధాన్యాలలో ప్రోటీన్లు, కాపర్, ఫోలేట్, రిబోఫ్లావిన్, విటమిన్లు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, థయామిన్ వంటి ఎన్నో ఆవశ్యక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటన్నింటిలోనూ పెసరపప్పు చాలా తేలికగా అరుగుతూ జీర్ణశక్తిని పెంచే గుణం కలిగి ఉంటుంది. అయినప్పటికీ దీని మితిమీరిన వాడకం లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తినడం వల్ల కొన్ని నష్టాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నిజానికి పెసరపప్పుతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఎన్నెన్నో. పెసరపప్పులో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతుంది. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది తిన్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. సాధారణంగా పెసరపప్పు వల్ల ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ అమితంగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. పచ్చి పెసలు లేదా సరిగ్గా ఉడకని పెసరపప్పును ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పొట్టు తీయని పూర్తి పప్పు ధాన్యాలను తీసుకోవడమే మంచిది. పెసరపప్పును అతిగా తింటే శరీరంలో ప్యూరిన్ ఫార్మేషన్ పెరిగి అదే యూరిక్ యాసిడ్ గా మారుతుంది. ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. పెసరపప్పును అతిగా లాగించేయడం వల్ల కొందరిలో కడుపు నొప్పి, కళ్ళు తిరగడం, వికారం, విరేచనాలు వంటి ముప్పు పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మొలకలు, హల్వా, కిచిడి ఇలా ఏ రూపంలోనైనా పెసరపప్పును డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ ఏ ఆహారమైనా పరిమితికి మించి తింటే ముప్పేనని, ముఖ్యంగా యూరిక్ యాసిడ్, గ్యాస్ సమస్యలు ఉన్నవారు పెసరపప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.